ఇక ఐఎంజీ భూములపై విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఐఎంజీకి కేటాయించిన భూములపై సిబిఐ విచారణ జరిపించాలన్న పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. 2024కు ముందు ఐఎంజీకి 850 ఎకరాలు కేటాయించారు. అయితే భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అక్రమాలపై సరైన ఆధారాలు లేవని హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్. సంజన, ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల అక్రమ కేటాయింపుపై విచారణ తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇక ఐఎంజీ కేటాయించినటువంటి భూములపై సిబిఐ విచారణ జరిపించాలని ఇటు పిటిషన్లు కూడా బుధవారం హైకోర్టు అయితే కొట్టివేసింది. మరి ఈ అక్రమాలు జరిగినట్లు సరైన ఆధారం లేవని కూడా హైకోర్టు తెచ్చింది. 2024 దాదాపు 2004కు ముందే ఈ ఐఎంజీకి దాదాపు 850 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపింది. ఇక సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన ఈ విచారణలో ఆ ఐఎంజీ భూముల అక్రమ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే సిబిఐ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు అనధికారికంగా ప్రతివాదులు ఏదైతే బిల్లీరావు, మాజీ మంత్రి పి రాములకు అభ్యంతరం ఏంటని హైకోర్టులో పిటిషన్లు అయితే ప్రశ్నించారు. మరి ఈ భూముల కేటాయింపు అక్రమమేనని ఇదే హైకోర్టు తేల్చిందని, అయితే అక్రమాలకు అవినీతికి పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని మరి నొక్కి చెప్పారు. ఇక సిబిఐ విచారణ చేపడితే నిందితులుగా మారబోయే వారికి విచారణ వద్దు అని వాదించే హక్కు లేదని కూడా చెప్పారు. మరి 12 ఏళ్ల క్రితం దాఖలైన ఈ ప్రయోజన వ్యాజ్యాల్లో వాదనలు పూర్తిగా కావడంతో సిజే ధర్మాసనం తీర్పు అయితే రిజర్వ్ చేసింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్లకు కొట్టివేసి తీర్పు అయితే వెల్లడించింది. మరి హైదరాబాద్ లో వేల కోట్ల విలువ, ప్రస్తుత విలువ దాదాపు 1,00,000 కోట్లు అనుకోవచ్చు. 850 ఎకరాల ప్రభుత్వ భూములను బోగస్ కంపెనీ నాటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర కేటాయించని ఆ కంపెనీకి 100 కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ లోని క్రీడా స్టేడియంలకు కూడా అప్పగించిందని, దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు కూడా ఉన్నారని, ఈ బోగస్ కంపెనీకి 800 ఎకరాలు 100 కోట్లు ఎందుకు కేటాయించారని, దీని వెనుకున్న వారు ఎవరు చేశారంటే సిబిఐ విచారణ ఆదేశించాలని కోర్టు సీనియర్ ప్రాసిక్యూటర్లు ఇప్పటికీ ఏపీకే ప్రసాద్ కు, అలాగే న్యాయవాది శ్రీరంగరావు తదితరులు అయితే న్యాయవాదులు రంగనాథరావు, గాడిపల్లి మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసే విషయమే తెలిసింది. సో మొత్తానికి ఈ ఐఎంజీ భూముల నిగ్గు తేల్చే విషయం దాదాపు కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తుంది. మరి ఎవరు కాజేయడానికి ఇదంతా స్కామ్ చేశారు, ఆ తెలంగాణ భూములు కాజేయడానికి ఎవరు పడిన కుట్ర అనేది బయట రావాలని కూడా ఇప్పటికే పిటిషన్ తరఫున వారు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి.